హైదరాబాద్ నాంపల్లి ఫర్నిచర్ షాప్ లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. భవనంలోని సలార్లో 3 మృతదేహాలు గుర్తించారు. వెలికితీసిన మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ప్రమాదం జరిగి 20 గంటలవుతున్నా ఇంకా మరో 2 ఆచూకీ లభించలేదు. రైట్, మరి బచ్చా ఫర్నిచర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిన్న ఈ రోజు పూర్తిగా చర్యలైతే తీసుకోవడం జరిగింది. అలాగే మృతదేహాలను కూడా గుర్తించడం జరిగింది. మరి హైదరాబాద్ నాంపల్లి ఫర్నిచర్ షాపులో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. భవనంలోని సెలార్లో 3 మృతదేహాలను గుర్తించారు. వెలికి తీసిన మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ప్రమాదం జరిగి 20 గంటలవుతున్నా ఇంకా మరో 2 ఆచూకీ లభించలేదు. మరి హైదరాబాద్ నాంపల్లిలోని బచ్చా ఫర్నిచర్ షాపులో నిన్న అంటే శనివారం నాడు ఘోర అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. భవనం మొత్తం మంటలు అంటుకున్నట్టుగా కూడా ఆల్రెడీ విజువల్స్ చూసే ఉన్నారు. మరి దానికి సంబంధించి రెస్క్యూ టీం కూడా ఆపరేషన్ మొదలుపెట్టింది. ఈ రోజుకి మొత్తం చల్లారింది. బట్ సెలార్లో మృతదేహాలను అయితే గుర్తించడం జరిగింది. మరి ఇంకా మిగిలిన మృతదేహాలను కూడా గుర్తించే పనిలో ఉన్నారు. సో భవనంలోని సెలార్లో 3 మృతదేహాలు అయితే గుర్తించారు. వెలికితీసిన మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ప్రమాదం జరిగి 20 గంటలవుతున్నా ఇంకా మరో 2 ఆచూకీ అయితే లభించలేదు. దీనికి సంబంధించి ఇంకా కొనసాగుతోంది. హైదరాబాద్ నాంపల్లి ఫర్నిచర్ షాపులో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. భవనంలోని సెలార్లో 3 మృతదేహాలను గుర్తించారు. వెలికితీసిన మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ప్రమాదం జరిగి 20 గంటలవుతున్నా ఇంకా మరో 2 ఆచూకీ లభించలేదు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? రైట్ ఝాన్సీ, ఏదైతే నాంపల్లి స్టేషన్ రోడ్ లో ఉన్నటువంటి ఫర్నిచర్ దుకాణానికి సంబంధించి అగ్ని ప్రమాదం సంబంధించి ఇప్పటి వరకు అయితే 3 మృతదేహాలను గుర్తించడం తెలుస్తోంది. 3 మృతదేహాలను కూడా పరీక్షల నిమిత్తం ఆసుపత్రి తరలించిన పరిస్థితి మనం చూస్తాము. అయితే ఈ మృతదేహాలను కూడా అంటే భవనం సెల్లార్ నుంచి మృతదేహాలను రెస్క్యూ టీం వెతికి తీసినట్టు తెలుస్తుంది. దీనిపై అధికారికంగా అంటే ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. బట్ ఇక్కడ లైవ్ లో చూస్తుంటే కనుక మనకి ఇప్పటికైతే 3 అంబులెన్స్లలో కూడా 3 మృతదేహాలను బయట తరలించడం తెలుస్తోంది. అయితే అంటే భవనంలో చిక్కున్న మిగతా వారి కోసం కూడా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఈ ఘటన వచ్చేసి అంటే ఈ అగ్ని ప్రమాద ఘటన హైదరాబాద్ లోని పాత భవనాల్లో ఫైర్ సేఫ్టీ లోపాలను కూడా మళ్ళొక్కసారి హైలైట్ చేసిందని చెప్పుకోవాలి. హైదరాబాద్ నాంపల్లి ఫర్నిచర్ దుకాణం అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి ఓవరాల్ గా చూసుకుంటే ప్రస్తుతం ఇప్పుడు కొన్ని కుటుంబాలు తీవ్ర స్థాయిలో శోకసంద్రంలో మునిగాయని చెప్పుకోవాలి. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన కొన్ని వివరాలు ఒకసారి మనం గుర్తు చేసుకుంటే కనుక అంటే శనివారం నిన్న మధ్యాహ్నం సమయంలో ఈ బచ్చాస్ ఫర్నిచర్ దుకాణంలో ఈ ఘటన సంభవించడం జరిగింది. సుమారు 22 మంది కూడా ఈ దుకాణంలో పనిచేస్తున్న పరిస్థితి వస్తున్నాం. అయితే రాత్రి అంటే ఈ దుకాణానికి సంబంధించి శుక్రవారం రాత్రి అంటే జనవరి ఈ నెల 23 తారీఖు శుక్రవారం రాత్రి చైనా నుంచి వచ్చినటువంటి కొంత ఫర్నిచర్ అనేది 2 సెల్లార్లలో పూర్తి స్థాయిలో నిల్వ ఉంచడము, దీంతో ఈ అగ్ని ప్రమాదానికి ఇంకా ఆజ్యం పోసినటువంటి పరిస్థితి ఏర్పడ్డదని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి నిబంధనలకు పూర్తి స్థాయిలో సెల్లార్లో ఆ ఫర్నిచర్ ని పెట్టడం అనేది పూర్తి స్థాయిలో విరుద్ధం అంటూ కూడా ఇక్కడ ఏదైతే అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్ సింగ్ మనం కూడా పేర్కొన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే దుకాణంలో ఇక్కడ మనకు క్లియర్ ఇంకొక అంశం చూసుకోవడానికి ఈ ఫర్నిచర్ షాప్ లో పనిచేస్తున్న వాచ్మెన్ గా పనిచేస్తున్న యాదయ్య లక్ష్మి దంపతులు వారిద్దరు పిల్లలు కూడా ప్రణీత్ అలాగే అఖిల్ వీళ్ళిద్దరు ఒకరు 11 సంవత్సరాలు ఇంకొక 7 సంవత్సరాలు సెల్లార్లోనే నివాసం ఉంటున్నారు. వీళ్ళు 4 కూడా ఆ సెల్లార్లోనే నివాసం ఉంటున్నారు. అయితే ఈ శనివారం పిల్లలు స్కూల్ కి వెళ్లకుండా ఇంట్లో ఉండేసరికి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఇంట్లోనే ఉండాలి, బయటకు వెళ్ళొద్దని చెప్పే ప్రయత్నంతో పిల్లలు అక్కడే ఉండి ఆడుకున్న పరిస్థితి. అయితే మధ్యాహ్నం దాదాపు 12-1 గంట సమయంలో ఈ భవనంలో 2 సెల్లర్లో కూడా ఈ అగ్ని ప్రమాదం ఏర్పడ్డ పరిస్థితి చూస్తున్నాం. అయితే క్షణాల్లో కూడా మంటలు భవనం మొత్తం కూడా వ్యాపించడం అనేది కొంత సహాయక చర్యలకు ఇబ్బంది కూడా కలిగిందని చెప్పుకోవాలి. అంటే సిబ్బంది పొగలను గమనించి బయటకు పరిగెత్తినప్పటికీ ఒక్కొక్క 6 మాత్రం అక్కడనే ఆ ఘటనలో అంటే అగ్ని ప్రమాద ఘటనలో చిక్కుకోవడం జరిగింది. అందులో దుకాణంలో పనిచేస్తున్న ఒకరు మహమ్మద్ ఇంతియాజ్ 27 ఏళ్ల మహమ్మద్ ఇంతియాజ్ సుభాన్పూర్ నివాసిగా ఉంటున్నారు. అయితే సయ్యద్ హబీబ్ 40 ఏళ్ల సయ్యద్ హబీబ్ శాస్త్రీపురం నివాసి, అలాగే సెల్లార్లో చిక్కున్న ప్రణీత్ అఖిల్ కూడా ఒక వృద్ధురాలు బీబీ 55 రక్షించేందుకు కూడా లోపలికి సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈ 6 మందికి సంబంధించినట్టు కూడా 6 మంది కూడా అందులో ఈ ఓవరాల్ గా 5 మందికి సంబంధించి మొత్తం అంతా కూడా అగ్ని ప్రమాదం చిక్కున్న పరిస్థితి వస్తున్నాయి. అయితే దీంట్లో ఇప్పటి వరకు ఒక 3 మాత్రము అంటే 3 శవాలను వెతికి తీసి ఆసుపత్రి పంపించిన పరిస్థితి చూస్తున్నాము. అయితే ఈ సహాయక చర్యకు సంబంధించి కూడా ఇటు అధికారికంగా అంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదైతే రెవెన్యూ అలాగే విపత్తు నిర్వహణ శాఖకు సంబంధించిన మంత్రి పొంగులేటి కూడా దీనిపైన స్పందించి ప్రమాదంపై కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూసాం. అయితే దీనికి సంబంధించినట్టు కూడా ఈ విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి ఉన్నటువంటి అరవింద్ కుమార్ కి పూర్తి స్థాయిలో ఏదైతే పూర్తి నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అలాగే హైదరాబాద్ జిల్లా కలెక్టర్ తో పాటు కూడా ఆయన ఫోన్ లో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది ఆరాధించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసు
పోలీసు అగ్నిమాపక అధికారుల సమన్వయంతో సహాయక చర్యలు వేగంగా చేపట్టాలని, బాధితులను వెంటనే ఆదుకోవాలని ఆదేశించారు. అయితే వేగంగా చర్యలు చేపట్టాలంటూ కూడా ఆయన చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా పోలీసు విచారణ చూస్తే కనుక యజమాని ఎవరైతే ఈ బచ్చాస్ ఫర్నిచర్ కు సంబంధించినటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన సతీష్ ను కూడా వారిపైన కేసు నమోదు చేసి ఫైర్ సేఫ్టీ ఉల్లంఘనకు సంబంధించి కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రెస్క్యూ క్రమంలో తీవ్రస్థాయిలో సహాయక చర్యలు చేపట్టినప్పటికీ ఇప్పటికీ అంటే ఇంకొక మూడు మృతదేహాలు కూడా ఇంకా వెతికేసే పరిస్థితిలో ఉన్నది. అంటే చాలా ఇబ్బందికరంగా అంటే మనం ఇక్కడ విజువల్స్ చూస్తా ఉన్నాం. చాలా దట్టమైన ఇప్పటికి కూడా అంటే నిన్న మధ్యాహ్నం జరిగిన ఇన్సిడెంట్ ఇప్పటికి కూడా ఇంకా పొగలు బయటకు వస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి ఈ రెస్క్యూ టీం ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రెస్క్యూ క్రమంలో తీవ్రస్థాయిలో పాల్గొంటూ భవనం చుట్టూ సంబంధించి అంటే ఇక్కడ ఈ పూర్తి స్థాయి ఇటు స్టేషన్ రోడ్ లో ఉన్నటువంటి అటు మెట్రో స్టేషన్ ఏదైతే నాంపల్లి మెట్రో స్టేషన్ కానీ ఇటు సైడ్ హ్యాబిట్స్ రూట్ ఈ రోడ్ అంతా పూర్తి స్థాయిలో బంద్ చేసిన పరిస్థితి, ట్రాఫిక్ నియంత్రణ చేసుకుని అయితే ఈ మంటలు కూడా అంటే పూర్తిగా అదుపులోకి వచ్చినప్పటికీ ఇంకా ఆ పొగలే మనం గమనిస్తా ఉన్నాం. ఆ పొగల కారణంగా సెల్లార్లోకి ప్రవేశించి సహాయక చర్యలు చేపట్టడం చాలా ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవాలి. అయితే ఈ రోబో ఫైటర్లను కూడా ఎన్డీఆర్ఎఫ్ ద్వారా దాదాపు ఏదైతే ప్రణీత్ అఖిల్ శవాలను బయట తీసినట్టు తెలుస్తా ఉంది. ఇంకా ముగ్గురు కూడా అంటే ఇంకా దానికి సంబంధించినట్టు ఇంకా మంటల్లో చిక్కున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా మిగతా 3 శవాలను కూడా బయట తీసే పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఈ అంశం వచ్చేసి అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి నాంపల్లి పరిధిలో ఉన్నటువంటి ఈ బచ్చాస్ ఫర్నిచర్ సంబంధించి ఏదైతే అంటే హైదరాబాద్ పరిధిలో పాత భవనాలకు సంబంధించి ఫైర్ సేఫ్టీ నిబంధనలు అనేది మరొకసారి అధికారులు చూడాల్సిన అవసరం ఉందా అన్న కోణంలో ఆలోచన చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్ గా ఈ బచ్చాస్ ఫర్నిచర్ కి సంబంధించిన ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ముగ్గురు అంటే మూడు శవాలను కూడా 3 మృతదేహాలను కూడా ఆసుపత్రి తరలించే పరిస్థితి వస్తున్నాయి. ఇంకా కూడా సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా అప్డేట్స్ అంటే శవాలు ఏమన్నా ఇంకా వెతుకుతున్న ప్రయత్నంలో బయటపడతాయి. ఇంకా ఏంటి పరిస్థితి అనేది కూడా వెతికే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు ఝాన్సీ. ఓకే శ్రీకాంత్, ఇప్పుడు ఇంకొకరి మృతదేహం కూడా లభ్యమైనట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు భవనం కూడా విజువల్స్ లో చూసినట్లయితే పూర్తిగా భవనం మొత్తం దగ్ధమైనట్టుగా తెలుస్తోంది. అలాగే మీరు అన్నట్టుగా పొగ వ్యాప్తి కూడా ఇప్పుడు కనిపిస్తుంది. కాబట్టి అసలు ఏ మేరకు అక్కడ ఆస్తి నష్టం జరిగింది అనుకోవచ్చు? అంటే ఇక్కడ మనం ఆస్తి నష్టానికన్నా కూడా ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి కొంత కుటుంబాలకు సంబంధించిన ఒక అంశాన్ని మనం క్లియర్గా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ పనిచేయడానికి ఎక్కడో ఊర్లలో నుంచి వచ్చి ఇక్కడ పనిచేయడానికి వచ్చిన నేపథ్యంలో అలాంటి వారికి ఈ ప్రమాదం అనేది కొంత తీవ్ర నష్టాన్ని కలిగించని చెప్పుకోవాలి. ఆస్తి నష్టం కూడా జరిగినప్పటికీ దాంతో పాటుగా ఏదైతే మృతదేహాలకు సంబంధించి చాలా అంటే ఎవరైతే పనిచేయడానికి వచ్చినటువంటి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ కుటుంబంలో శోకసంద్రం ఉందని చెప్పుకోవాలి. చూస్తున్నాం ఇంకొక అంబులెన్స్ కూడా వచ్చింది. బహుశా ఇంకొక మృతదేహం వెతికి తీశారనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది చూస్తున్నాం, అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం ఇక్కడ నుంచి. అయితే దీనికి సంబంధించి ఫర్నిచర్ షాప్ కి సంబంధించి తీవ్ర స్థాయిలో సహాయక చర్య ఎన్డీఆర్ఎఫ్ బృందం కానీ అలాగే పోలీసులు కానీ తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇక ఈ మృతదేహాలకు సంబంధించి అంటే ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమవుతున్నది సేఫ్టీ ఉల్లంఘన అంటే ఫైర్ సేఫ్టీ ఉల్లంఘన అంటే ఒక బిల్డింగ్ ఖచ్చితంగా కనుక ఖచ్చితంగా మనం ఫైర్ సేఫ్టీ ఉల్లంఘన అనేది అంటే ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అన్ని నిబంధనలు చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆ నిబంధనలు పూర్తి స్థాయిలో ఉల్లంఘించినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తోంది. దాని నేపథ్యంలోనే అంటే ప్రాథమికంగా ఇప్పుడు చూస్తుంటే కనుక ఇక్కడ ఏదైతే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఇప్పుడు ప్రస్తుతం ఈ అగ్నిప్రమాదం జరిగిందని చెప్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో అంటే ఈ నిజాలు ఏంటని తెలియదంటే అధికారికంగా పూర్తి స్థాయిలో ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. కాబట్టి ఈ దర్యాప్తు పూర్తి స్థాయిలో విచారణ ముగిసిన తర్వాతనే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన అంశాన్ని మనం అధికారికంగా చెప్పే ప్రయత్నం చేయొచ్చు. అయితే ఇప్పటికైతే ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాము. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ద అప్డేట్.